హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి కిచెన్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పూరి అండి. సో మనం ఇలా గోధుమ పిండితో పూరి ప్రిపేర్ చేయడం వలన చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వస్తాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఆయిల్లో వేయగానే మనకి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇంత బాగా పొంగుతాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇలా ఒక కప్పు గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వలన మనకు పూరికి ఎక్కువగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదండి. దానికోసం మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పూరీ పిండికి మనం ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఒక 10 నిమిషాలు దీన్ని మనం వదిలేసామంటే మనకు పూరీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకొని పిండి పైన ఏదైనా బౌల్ని కానీ లేదంటే ఏదైనా కవర్ చేస్తూ ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. 10 నిమిషాల తర్వాత మనం బౌల్ని ఓపెన్ చేసామంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పూరి ప్రిపేర్ చేయడానికి వీలుగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసే పూరికి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ అయిపోతుంది. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని మనం పూరి ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండలతోటి ఇలా బల్ల పైన కానీ లేదంటే ఏదైనా చెక్క పైన కానీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని పూరీలను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా మందంగా కాకుండా చాలా సన్నగా కాకుండా మనం పూరీని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే సైజులో ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి పూరీలు అప్పుడే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి కూడా. ఇదే విధంగా అన్ని పూరీలని ప్రిపేర్ చేసుకొని తాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక సైడ్ ఫ్లేమ్ పైన వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా బాగా హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం పూరీ అనేది ఆయిల్లో డ్రాప్ చేయాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండి బయటికి చిట్లకుండా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. అలాగే మనకు వేయగానే పూరి మాడిపోకుండా కూడా ఉంటుంది. సో ఈ విధంగా వేడి ఆయిల్లోకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి పూరి ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా స్లోగా డ్రాప్ చేయడం వల్ల కూడా మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఈ విధంగా పైన కొద్దిగా ప్రెస్ చేసామంటే వేయగానే వీడియోలో చూపించే విధంగా చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని పూరీలని ఇదే విధంగా వేయించుకొని తీసుకున్నామంటే ఇంట్లో ఉన్నవారందరూ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి కడుపు నిండా చాలా టేస్టీగా తినేస్తారు. ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రశాంతి కిచెన్.